మానవత్వమే దివ్యత్వానికి తొలిమెట్టు అని, ఆ దివ్యత్వ ప్రయాణమే పరమాత్మ సన్నిధికి చేర్చే ఆధ్యాత్మిక మార్గమని స్ఫూర్తి ఓం కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని ప్రజ్ఞా ఫంక్షన్ హాల్లో కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో వివిధ ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే స్ఫూర్తి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఆసన, ప్రాణాయామ, ధ్యాన, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వేడుకలను ప్రారంభించారు. యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా సాధారణ భౌతిక మనస్సును పరిశుద్ధమైన అంతఃకరణగా మలచవచ్చునని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందుస్థాన్ షిప్ యార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రకృతి సంబంధమైన మనస్సును ఇతర ఆలోచనలు లేకుండా ధ్యాన మనోప్రస్థానం సాధన ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని బలోపేతం చేసి శారీరక, మానసిక ప్రశాంతతను పొందవచ్చునని పేర్కొన్నారు. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, ఆధునిక విజ్ఞానాన్ని సారథిగా చేసుకుని సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి అందించిన ఆచరణాత్మక ధ్యాన మనోప్రస్థానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆధునిక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆసన, ప్రాణాయామం, ధ్యానం మరియు ప్రస్థాన సాధన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మాధవరపు వీరరాఘవరాము కోరారు. సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులను స్ఫూర్తి కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ స్ఫూర్తి కుటుంబ స్థానిక ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. భౌతికంగా లేకపోయినా ఆయన రచనలు కానీ, ఆయన యొక్క ఉపన్యాసాలు కానీ మనం పరిశీలిస్తే మానవుడు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. ఆధ్యాత్మికత ఎప్పుడైతే ఉందో దేశభక్తితో పాటు మానవీయ సంబంధాలు కూడా పెరుగుతాయి. ప్రతి మనిషి దానవుడిగా ఉండకుండా మానవుడిగా ఉండాలి. మనిషిగా ఉండకపోయినా పర్వాలేదు కానీ దానవత్వం లేని విధంగా ఉండాలి. అట్లాంటి తమో గుణాలను కానీ రజో గుణాలను కానీ నియంత్రించుకుంటూ మనసును స్వాధీనం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే దేవుడు వారధి అయితే మనసు సారథి అని చెప్తారు. ఏ ప్రలోభాలు లేకుండా మనసుని స్వాధీనం చేసుకోగలిగితే, మనసును ఆధీనం చేసుకోగలిగితే సమానతను సాధిస్తాడు. సమానతతో పాటు దేశ సమైక్యత ఏర్పడుతుంది. దానివల్ల ఆధ్యాత్మిక జీవితం ప్రపంచానికి చాటే విధంగా మన భారతీయ సంస్కృతిలో ఒక యోగా అనేది, ఒక ఆధ్యాత్మికత అనేది, ఒక సిద్ధాంతాలు అనేటువంటి కూడా సంస్కృతిని తెలియజేస్తున్నాయి. అట్లాంటి సిద్ధాంతాలన్నీ కూడా ఆధ్యాత్మిక భావనతో వ్యక్తీకరించినటువంటి ఒక విశ్వస్ఫూర్తిగా పేరు పొందినటువంటి సెయింట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈయన నిజంగా నడిచే గ్రంథాలయము, ఆధ్యాత్మిక ఎన్సైక్లోపీడియాగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఇట్లాంటి సిద్ధాంతాలని ప్రజలకు ఎంత అవసరం కాబట్టి ఆ సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ రచనలు ప్రజల్లోకి వెళ్ళాలి. అందరూ సమానత దృష్టితో ప్రజాస్వామ్యంలో ప్రజా సమైక్యత ముందుకు వెళ్ళాలనే సిద్ధాంతమే ఆయన మొట్టమొదటిగా మానవతావాదం. అదే సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియచేశారు. అంత రాకపోయినా కానీ కనీసం మొదటి అడుగు ప్రస్థాన సాధనగా మొదటి అడుగు చేస్తే మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ అనేది మనిషి కలుగుతుంది. మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ అంటే ఏం లేదు, కొంచెం పరిశుద్ధమైనటువంటి మనసు. దాంతో ఏం జరుగుతుందయ్యా అంటే మనిషిగా చూసి గుర్తిస్తాం. ఆ మొదటి మెట్టుని మొత్తం సమాజం అంతా ముందుకు వచ్చి ఆ ప్రస్థాన సాధన చేసి ఆ మొదటి అడుగు వేస్తే చాలు, మనందరం సుఖశాంతులతో బతకవచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని వారు ఇచ్చారు. ఆ సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియాలని ఈరోజు ఈ వేదిక చూశారు మీరు. గురువుగారు భౌతికంగా జీవించి ఉన్నప్పుడు కూడా ఇటువంటి వేదిక రాలేదు. అలాగే గురువుగారు స్వయాన ప్రతి చోటకి వెళ్ళి స్వయాన మాట్లాడి సిద్ధాంతాన్ని చెప్పింది లేదు. వారి కుటుంబ సభ్యులు అనుకునేటువంటి మా స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ, అంటే సర్వమానవాళి వారు జాడల్లో నడిచే ప్రతి ఒక్క వ్యక్తి స్ఫూర్తి కుటుంబ సభ్యుడే. వారు ఇచ్చి నేనున్నాను, మీ వెంట ఉన్నాను, మీరు చెయ్యండి అని చెప్పి వారి జీవితాలని ఆ శ్రేయ సంతోషాలతో నింపి మా అంతటా మేము ఇది సమాజానికి అందించాలనే భావన మాకు కలిగి ఈరోజు స్ఫూర్తి కుటుంబం కాకినాడ వారు ఇటువంటి వేదిక ఎంత ఘనంగా వేశారండి. ఇప్పుడు సాధారణంగా ఒక గురువు బ్రతికి ఉంటే ఆయన మెప్పించడానికో ఒప్పించడానికో ఇటువంటి వేదిక వేయాలి. ఈరోజు దేనికోసం చేస్తుంది స్ఫూర్తి కుటుంబం? ఇది ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. వారు అందించినటువంటి ఆ స్ఫూర్తిని సమాజానికి అందించాలని వారు ఎంత మహద్భాగ్యంగా ఎంత గొప్ప వేదిక వేసి చేశారు. వారికి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మీ అందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా ఇటువంటి ఒక మంచి కార్యాన్ని మీరందరూ ప్రోత్సహించి మాకు మరింత శక్తినిచ్చి ఎంతోమందికి ఇటువంటి మహద్భాగ్యాన్ని కలిగించే విధంగా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ